పనికిరాదు కూల్చేద్దామనుకున్న ఈ భవనం ప్రపంచ కళకు ఆలయంగా మారిందా? హలో అందరికి. ప్యారిస్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. కానీ కళాభిమానులకు ప్యారిస్ అంటే మ్యూజియం వరాసే కూడా అంతే ప్రత్యేకం. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అద్భుతమైన మ్యూజియం ని మ్యూజియం గా కాదు, రైల్వే స్టేషన్ గా నిర్మించారు. 19వ శతాబ్దంలో జరిగిన ఎక్స్పోజిషన్ యూనివర్సల్ కోసం గ్యారెడీ వరాసే అనే రైల్వే స్టేషన్ గా దీన్ని నిర్మించారు. ఆ కాలానికి ఇది చాలా ఆధునిక నిర్మాణంగా భావించబడింది. కానీ కాలక్రమేణా రైళ్లు పెద్దవడంతో ఆ స్టేషన్ పనికి రాకుండా పోయింది. కొంతకాలం ఇది గిడ్డంగిగా, సినిమా షూటింగ్లకు స్థలంగా కూడా ఉపయోగించారు. చివరికి దీన్ని కూల్చివేయాలని కూడా ఆలోచించారు. కానీ అదృష్టవశాత్తు దీన్ని కాపాడి 1986వ సంవత్సరంలో అద్భుతమైన కళా మ్యూజియం గా మార్చారు. అప్పటి నుండి ఇది కళలకు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థలంగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు రైళ్లు ఆగిన ఈ స్థలం ఇప్పుడు ప్రపంచ నలుమూలల నుండి వచ్చే కళాభిమానుల హృదయాలను ఆపేస్తుంది. అప్పుడు పనికిరాదని భావించిన ఈ స్టేషన్ ఈ రోజు ఫ్రాన్స్ కి గర్వకారణమైన కళామందిరంగా మారింది. నిన్ను కూడా ఎవరైనా పనికిరావని పక్కన పెట్టేసినంత మాత్రాన నీ విలువ తగ్గిపోదు. వాళ్ళు గుర్తించలేకపోవడం నీ లోపం కాదు. వజ్రం కూడా మొదట రాయిలానే కనిపిస్తుంది. ప్రతి ప్రతిభకు గుర్తింపు రావడానికి సమయం పడుతుంది. ఈ రోజు నిన్ను చిన్న చూపు చూస్తున్న వాళ్ళు రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి నీ మీద నువ్వు నమ్మకం కోల్పోవద్దు. నీ విలువను నువ్వే గుర్తించు. ఎందుకంటే నీ స్థానం ఎవ్వరూ తీసుకోలేనిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.